తెలంగాణ ఆత్మ లేనటువంటి ప్రోగ్రాం అది. గద్దర్ పరువు తీసేటువంటి ప్రోగ్రాం. గద్దర్ అనే పేరుకు ఆ విలువను మొత్తం తగ్గించేటటువంటి ప్రోగ్రాం జరిగింది. అట్టహాసం అంటే ఓ పెద్ద స్క్రీన్లు ఇవన్నీ పెట్టుడు కాదు అట్టహాసం అనేది. అందులో మనిషి సాంస్కృతికంగా ఆ మనిషి జీవితం కనిపించాలి. తెలంగాణ అంటేనే తెలంగాణ సంస్కృతి, జానపదం, జనపదం, ప్రాణపదం, అది తెలంగాణ ఆత్మని రిఫ్లెక్ట్ చేసే తీరుగా ఉంటుంది అది. సో ఒక జానపదం అనే కాదు, ఈవెన్ సినిమా కూడా తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ మనుషులు వీళ్ళందరూ ఉంటే అది నిజమైన తెలంగాణ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ ఏమున్నది, ఆంధ్రప్రదేశ్ సినిమా అవార్డ్స్ లెక్క అంటే ఇప్పుడు తెలంగాణ కల్చర్కు ఆంధ్ర కల్చర్కు తేడా ఏంటంటే అక్కడ రికార్డ్ డాన్సులు ఉంటాయి. ఇక్కడ నువ్వు నాట్లేసే కాడ సాహిత్యం ఉంటుంది, మోతలు మోసే కాడ సాహిత్యం ఉంటుంది, కుప్పలు కొట్టే కాడ సాహిత్యం ఉంటుంది, బండ్లు నడిపే కాడ సాహిత్యం ఉంటుంది. సో అటువంటిది కల్చర్ ఇక్కడి నుంచి, అంటే జీవన విధానంతో, శ్రమతోటి, చెమటతోటి వచ్చినటువంటి సాహిత్యం ఇక్కడిది. ఆ రికార్డ్ డ్యాన్సుల లెక్కనే ఈ ప్రోగ్రామ్ ఉన్నది. సో అక్కడ బూతు పాటలు ఉన్నాయి కూడా, అన్ని బూతు పాటలు, ఏదో డ్రెస్సింగ్ విస్సింగ్ చూపించింది కాదు. ఇటువంటి తెలంగాణకు అవమానం జరుగుతున్నదే కదా. తెలంగాణ పోరాటం చేసింది, ఇంతమంది ప్రాణత్యాగాల తర్వాత ఈ ప్రాంత ఔన్నత్యాన్ని, ఈ ప్రాంత సంస్కృతిని నిలబెట్టేందుకే కదా తెలంగాణ తీసుకొచ్చుకున్నది. అటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేతులల్లా, తెలంగాణలో పుట్టినమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ చేతులల్లా తెలంగాణ పరువు పోతున్నది. ఎక్కడ కూడా తెలంగాణ ఏం కనబడ్డది స్టేజ్ మీద? పేరొక్కటే ఉన్నది, పేరొక్కటే గద్దర్ అన్న తప్ప గద్దర్ అవార్డు మీద కూడా గద్దర్ అన్న బొమ్మ లేదు కదా. అనౌన్స్ చేసినాడు ముఖ్యమంత్రి, నేను కూడా ఆ స్టేజ్ మీద ఉండి, గద్దర్ అన్న బర్త్డే ఫంక్షన్ రోజు నేను కూడా ఆ స్టేజ్ మీద ఉండి పోయి చేతులేసే కలిపి చాలా మంచి పని చేసినావు పోయి థ్యాంక్ యూ అని చెప్పిన నేను కూడా. కానీ ఇలా నేనే అంటున్నా ఏంటంటే అసలు ఆ అవార్డులకు పేర్లు గద్దర్ అన్న పేరు తీసేసాలి ఫస్ట్. అదొక కమర్షియల్ ఆడియో ఫంక్షనో లేకపోతే ఒక సినిమా ఆవిష్కరణ ఫంక్షన్ లెక్క ఉన్నది, ప్రభుత్వ ప్రోగ్రాం లెక్క. ఏ కోశాన ఎక్కడ కూడా కనిపించలే. ఎక్కడ ఆ యాంకర్లు ఇక్కడోళ్ళు కాదు, ఒక ఆమె కేరళ ఆమె, ఆయన ఆంధ్ర ఆయనే, అసలు ఎవరికి ఇక్కడ మాట్లాడరాదు అన్నట్టుగానే ఉన్నది. అది కొన్ని గంటలు ఆపకుండా, ఊపిరి ఆపకుండా పాటలు పాడేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, మాట్లాడేటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ఆస్తి అది. అది ఎక్కడ కూడా ఏ కోశాన కనిపించలే. ఈయన లింగలింగ అనుకుంటే ఇంత డ్రెస్ గీసేసా షైనింగ్, ఆ సినిమాల దగ్గర నేను కూడా సినిమాల లెక్కనే కనిపించాలన్నట్టుగా చూపించినట్టుగానే ఉన్నది. కానీ హీరోల కూడా నేనాడ జీరో అవుతున్నట్టుగా ఈయన పోజులు కొట్టిన లెక్కనే ఉన్నది ముఖ్యమంత్రి. కానీ అసలు నిజంగా కూడా ఎక్కడ నాకైతే ఏ కోశాన గింత కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. కనీసము అంటే గద్దర్ అన్న పేరుకు అవమానం జరిగింది. తెలంగాణ ప్రాంత సినిమాలో ఉన్నటువంటి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంది కన్నా అవమానం జరిగింది. అదే అయ్యేది ఉంటే సేమ్ ఓల్డ్ ఫేసెస్ కదా అక్కడ వచ్చినవి, అదే వాళ్ళే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టులే వాళ్ళే కనబడ్డారు. కానీ తెలంగాణ ఎక్కడ మళ్ళీ వాళ్ళ చుట్టే తిరిగినాయి కెమెరాలు ఇదంతా కూడా. అయితే చిరంజీవి, నాగార్జున, ఇంకోైనా రామ్ చరణ్, లేకపోతే ఇంకోరు వాళ్ళ చుట్టే తిరిగింది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలలో ఒక అద్భుతమైన సినిమా బలగం. ఇప్పుడు ఈయన నిజంగా అంటే ఇప్పటికేందంటే ఈయన ఆంధ్రోలయే మోస్తున్నాడు. ఈయన తెలంగాణలోకి ఒక ఫెడరేషన్ పెట్టి ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ఎన్ శంకర్ అన్న అసొంటోళ్ళనో లేకపోతే నరసింహరావు గారు అసొంటోళ్ళనో వీళ్ళని పెట్టి ఒక అంటే 5 కోట్లో 10 కోట్లో ఇచ్చి బడ్జెట్లు పెట్టి చాలా మందిని పిలిచి నువ్వు ఎంకరేజ్ చేసి నువ్వు సినిమాలు తీరబోయ్ అంటే అప్పుడు తెలంగాణ సంగతి తెలుస్తుంది. ఒక్కొక్క తెలంగాణ సంగతి తెలుస్తుంది. ఇలా ఏ పాట చూడు, చంద్రబోసు నువ్వు పాటలు చూస్తే, నువ్వు మిట్టపల్లి కావచ్చు, కాసర్ల శ్యామ్ కావచ్చు, వరంగల్ సీన్ కావచ్చు, నువ్వు అంటే ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా. వీళ్ళందరూ నువ్వు ఇప్పుడు తెలంగాణను ఆవిష్కరించినటువంటి వ్యక్తే పాస్ పోతే ఎంఐపి పాస్ అట, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ పాస్. ఎవరికి ఇచ్చిరు? ఇది ఎన్ శంకర్ అన్నకి ఇచ్చిరు, ఎన్ శంకర్ గారికి. ఆయన మీటింగ్ కాడికి పోయినట, ఇంతకుముందు మాట్లాడితే చెప్తున్నాడు. నేను మీటింగ్ కాడికి పోయినా పృథ్వీ ఆడికి పోయినా, కానీ లోపలికి కూడా పోయినా 6 గంటలకు పోయే వరకు సీట్లు లేవంటారు. ఇది ఎక్కడిదైనా అంటే ఎన్ శంకర్ అన్న సొంటోళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ పాస్ పట్టుకొని పోయినోనికే ఎంట్రీ లేకపోతే అది గవర్నమెంట్ ప్రోగ్రామా లేకపోతే అది ఈ సినిమా ఆర్టిస్టులకు సంబంధించి చిరంజీవి ఇంట్లో ఫంక్షనా, నాగార్జున ఇంట్లో ఫంక్షన్, అది లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో ఫంక్షనా? అవార్డులు అనేది గవర్నమెంట్ అవార్డు కదా. అటువంటి వాళ్ళకే సీట్లు దొరకలే, అవమానపడ్డా అంటే మరి ఏం చేసిరా అంటే అంత వాళ్ళోళ్ళే మొత్తం ఆంధ్రలో వచ్చి ఆడ స్టేజ్ మీద కబ్జా చేసుకున్నారు. ఆడ ఉల్టా ఆయన తిట్టి వచ్చినట్ట, బయటకు వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ముంగట కూడా తిట్టి బయటకు వచ్చినట్ట. అంటే ఇటువంటి వాళ్ళకే ఆడికి పోయిన తర్వాత కూడా అవమానం జరుగుతాయి. ఇంకొక అవమానం కూడా ఏంటంటే ఇప్పుడు గద్దర్ అన్న అవార్డు పేరు మీద అవార్డ్స్ నడుస్తున్నాయి కదా. గద్దర్ అన్న భార్య వచ్చింది అక్కడ, మిల్లక్క గారు వచ్చేటికి. అవును, వాళ్ళకి కనీసం అరే నువ్వు జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడన్నా వేదిక మీద కన్నా కనీసం పిలిపియాలి కదా. ఇంత అవమానం ఏంది? అసలు నాకు తెలిసేది వాళ్ళు బైకాట్ చేయాలి, అడికెళ్ళి వచ్చేసేను ఉండే వాళ్ళు ఇంకా ఆడ కూర్చున్నారు. అసలు వాళ్ళని స్టేజ్ మీద స్టేజ్ మీద ఎక్కడ పిలిచారు? ఇప్పుడు వెన్నెల ఉన్నది, సాంస్కృతిక సారథి పెట్టి ఆమెకు గద్దర్ అన్న వేషం వేసుకొని పోయి ఆడ కూర్చొని ఉన్నది కదా. అరే ఒక్కసారి వేదిక మీద మరి ఆమె కూతురు అనే వేదిక మీద సాంస్కృతిక సారథి
సారథి కదా. సారది కదా, ఎక్కడ లేనే లేదు, విలువనే లేదు, వాళ్ళకి లేనే లేదు. మరి వాళ్ళు ఎందుకు పోయి కూర్చుంటారో నాకు కూడా అర్థమైతే లేదు. కానీ ఎందుకు కూర్చోవాలి అసలు? నువ్వు అగౌరవం ఉన్న దగ్గర ఎందుకు పోవాలి? పుట్టిగా ఆ పేరును వాడుతున్నారు. ఇలా ఇంకొకటి ఏంటంటే చాలా చాలా అన్యాయం, చాలా ఘోరం ఏంటంటే గద్దరన్న పేరు ఒకటి చెప్పి, లేకపోతే మన అందశ్రీ పేరు చెప్పుకుంటా కొంతమందికి 9 మందికి అవార్డులు, ₹1 అవార్డులు ఇచ్చేసి వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను మొత్తం అవమానం చేస్తున్నారు. ఎక్కడ ఇప్పుడు నేను 2-3 అంశాలు చెప్తున్నా. ఇదే ముఖ్యమంత్రి అసలు ఏమి లేని దగ్గర సాహిత్యమే తను నిలబెట్టింది. ఏది 3 రంగుల జెండా బట్టి అని చెప్పిన ఒక పాట, యాడికి పోయినా పెళ్లి పోయినా అదే, పురుడు పోయినా అదే, గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది కదా. ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా అది పెడితేనే ఆయన ఎంట్రీ కాగానే ఈ పాటతోటి నిన్ను పార్టీలు ఎలివేట్ చేసిండ్రు. నువ్వు ఒక స్థాయికి పోయేటట్టు చేసినటువంటి నల్గొండ నరసింహారెడ్డికి నీకు ఆ వేదిక మీద పాడేటువంటి అవకాశం ఉండాలనా లేదా? ఇలా ఏ పార్టీ వాడు, కాంగ్రెస్ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు, జనసేనోడు కావచ్చు, లేకపోతే ఏంది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ, ఈవెన్ జగన్ అయినా కానీ అందరికీ పాట ఆయన పాట పాడాలి. ఇలా ఊరికి పాట వస్తున్నది కదా. ఈయన గురించి కూడా నేను కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బంజాయినంత నిప్పులు గుండెలో పెట్టుకున్నట్టు ఇలా మాకు నిప్పులు ఉన్నాయి, లోపల రగులుతున్నాయి, మీ అసంటోళ్ళు ఎంబడి పడతాం, ఇక పడతాం, మీ ఇళ్ళ కాడికి కూడా వస్తాం, మీరు కూడా పాటలు బంద్ చేయాలి. అటువంటి వాడిని కూడా గౌరవం లేదు. ఆయనకు అడిగిన అంటే మాకు ఇన్విటేషన్ వస్తాదే అన్న అంటారు. అయితే ఏ కళాకారుడికి ఉన్నది? వీళ్ళు ఇప్పుడున్న తెలంగాణ గొప్ప కళాకారులైన ఏ కళాకారులకు ఉన్నది? ఏ సింగర్లకు వచ్చింది? ఎవరికి రాలేదు. మిట్టపల్లి సురేందర్ ఓకే, ఇలా సాహిత్యంలో అద్భుతంగా, సినిమా పాటలు కూడా అద్భుతంగా చేస్తున్నారు కదా. అసలు చాలా మందిని ఇక్కడ పెంచి పోషించి తెలంగాణ విముక్తి చేసేందుకు, తెలంగాణ గురించి అసలు ఎవరు చెప్పలేనంత మా వరంగల్ సీను ఉన్నాడు కదా, వరంగల్ సీనుకు ఇన్విటేషన్ లేదు. అరే ఇప్పుడు సినిమా పాటలు కూడా పాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇన్విటేషన్ లేదు. ఎవరు మా మధుప్రియ సొంటోళ్ళకి లేదు, గంగా సొంటోళ్ళకి లేదు, ఎవరికి అంతడుకులు నాగరాజు. ఇప్పుడు ఇవాళ నువ్వు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి యాత్ర చేసేటప్పుడు వస్తే తెలంగాణ సంస్కృతిని చూపిస్తేందుకు అద్భుతంగా కావాలంటే గదరాన పరిచయం చేసిన మా నాగరాజు గారు వీళ్ళందరూ కూర్చొని చేసినటువంటిది. రాహుల్ గాంధీ పాదయాత్ర మొత్తము ఈయన ఎక్కడ ఎంటర్ అయిన కాడికెళ్ళి ఈ స్టేట్ ఎగ్జిట్ అయ్యే వరకు ఆయన మొత్తం వెంబడి ఉండి ఆ కళారూపాలు మొత్తం ప్రజెంట్ చేయించారు. అటువంటికి ఏం గౌరవం ఉండదు. ఇంకొకటి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నంది అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఇదే తెలంగాణ గురించి ఇదే నాగరాజును వేదిక ఎక్కిపించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని ఆ ప్రోగ్రాంల వేదిక మీద చూపించిండు. ఏది మన సికింద్రాబాద్ అదే ఏమంటారు దాన్ని, లలిత కళా తోరణం దాంట్లో చూపించిండు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళకు విలువ దొరికింది, తెలంగాణ వచ్చిన తర్వాత విలువ దొరకలేదు వీళ్ళకు. ఈ ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అసలు అక్కడ స్టేజ్ మీద చెప్పండి మీరు. మన ఇప్పుడు ఎన్ శంకర్ ఒక కథ అయితే, నరసింహరావు గారు అక్కడ ఉన్నారు. అసలు గద్దరన్న అంతే కదా, గద్దరన్నను చాలా విషయాలలో గదరన్నకు తోడ్పాటు ఉండి బయటికి తీసుకొచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోసిన నరసింహరావు అక్కడ ఉంటే కనీసం వేదిక ఎక్కిపించి ఒక వాడనాన్ని చేతి మీదకి ఇప్పి అన్నా లేదా? మన సొంటోళ్ళకి అనిపిస్తాయి కదా, తృప్తి అనిపిస్తాయి కదా. ఆయన పాపం సొంత ల్యాండ్ వాళ్ళు జనాలకు ఇచ్చిన బాపతులు వాళ్ళు ఏదో ఆశామాషోడు కాదు కదా. ఏ టైంలో మా భూమి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో అన్న జాము సరకారోడా అని, అది అటువంటి పాటలను గద్దరన్నను కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కదా. పల్లెటూరి పిల్లగాడ, పశులగాసే మొనగాడ, పాలు మరసి ఎన్నాళ్ళు అయ్యిందో, ఇవన్నీ సినిమాలలో వచ్చినాయి కదా. మరి అటువంటి పెద్ద మనుషులు ఆడుంటే వెనుక సీట్లలో కూర్చుంటారు, మరి ముంగటి సీట్లలో ఎవరు కూర్చుంటారు? చిరంజీవులు కూర్చుంటారు, నాగార్జునులు కూర్చుంటారు, ఇటువంటి వాళ్ళ ముంగట పైసా పనికిరారు వీళ్ళంతా. చైర్లకు పేర్లు కూడా రాసినట్టు చిరంజీవి, నాగార్జున ఏదో సంథింగ్ కనబడ్డది. అంత ప్రియారిటీ, చాలా ప్రియారిటీ. ఇది కేవలం తెలంగాణను అవుట్ రైట్ గా అవమానం చేసేటువంటి అవార్డు ఫంక్షన్ అది. ఇంకొకటి ఇలా